బాడీ వేడితో ఫామ్ అయిందని చెప్పాను మీకు. పంచభూతాలతోటి ఫామ్ అయింది. అంచేత పంచభూతాల దగ్గర నుంచి ఆరంభం చేస్తాం. ఈ ప్రాసెస్కి పేరేంటో తెలుసునా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాసెస్లో? ఈ భూతములని మనం శుద్ధి చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ భూతములన్నింటినీ శుద్ధి చేస్తున్నాం. అంచేత దీని పేరు భూత శుద్ధి అని అంటారు. ఏమంటారు దీన్ని? భూత శుద్ధి. ఇది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా. కనిపిస్తుందా? కొంచెం ఇటు పక్కకి తిప్పుతాం ఇలాగా. ఎస్, ఇంకొంచెం. ఇజ్ ఇట్ ఓకే? రైట్. దీన్ని మన గతంలో మన వాళ్ళకి మేము చూపించున్నాం. అయినా మళ్ళీ ఒకసారి మనం, దిస్ ఈజ్ ఎవ్రీడేస్ ప్రాసెస్, వీ నీడ్ ఇట్ ఎవ్రీడే. బికాజ్ ఎప్పుడెప్పుడు బాడీ క్లీన్ కావాలనుకుంటే అప్పుడప్పుడు నాకు కడుగుతున్నావా లేదా? స్నానం ద్వారా. ఎప్పుడెప్పుడు అద్దం బాగా కనిపించాలనుకుంటే అప్పుడు దాన్ని క్లీన్ చేస్తున్నావా లేదా? సేమ్ థింగ్. ఎప్పుడెప్పుడు మన భావన క్లీన్ కావాలనుకుంటామో అప్పుడప్పుడల్లా మనం ఈ ప్రాసెస్ చేయక తప్పదు. ఆ లైట్ తీసేవా అట్లా. దట్స్ గుడ్. వదిలేయాలి, పర్లేదు. మ్యానిపులేషన్. చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందన్నమాట. పంచభూతాలు. ఈ పంచభూతాలు అనేవి ఏది ప్యూర్గా ఉండదండి. ఆకాశము ప్యూర్గా ఉండదు, గాలి ప్యూర్గా ఉండదు, నీరు ప్యూర్గా ఉండదు, నిప్పు ప్యూర్గా, ఏది ప్యూర్గా ఉండవు. ఈ ప్రపంచం క్రియేషన్కి అవి ఎప్పుడైతే రా మెటీరియల్స్ కింద అయ్యాయో అవన్నీ కూడా క్లబ్డ్. 50% నీళ్ళల్లో నిజమైన నీళ్ళు ఉంటాయి. మిగతా 50% దాంట్లో నిప్పు ఉంటుంది, మట్టి ఉంటుంది, గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. 4 కలిసి ఉంటాయి. అలాగే మీరు ప్యూర్ మట్టి అని తీసుకున్నా అది ప్యూర్ మట్టి కాదు. అందులో కూడా మరి రూపం ఉంది కదా. రూపం ఉందంటే ఫైర్ అని అర్థం. అది అంచేత మీరు మట్టి తీసుకున్నా, నిప్పు తీసుకున్నా, నీరు తీసుకున్నా, గాలి తీసుకున్నా, టేక్ ఎనీథింగ్, అందులో 50% ఆ ప్యూర్ ఎలిమెంట్ ఉంటుంది. మిగతా 50% 4 ఎలిమెంటల్ పార్ట్స్ ఉంటాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సో దిస్ ఈజ్, ఇవన్నీ కూడా క్లబ్డ్ పంచభూతాలు. వీటితోటి ఇప్పుడు మన బాడీ ఫామ్ కావాలి. మన బాడీలో ఎలా ఉంటాయి అవి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంటాయని మీకు చెప్పిన విషయం బహుశా మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. కొంచెం పైకి తీసుకురా. సో ఇందులో ఇప్పుడు ఇక్కడ ఇది మట్టి, ఇది నీరు, ఇది గాలి, ఇది ఇక్కడ ఇది ఫైర్, ఇది గాలి, ఇది ఆకాశం. మొట్టమొదటి ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? బాడీలీ క్లిన్సింగ్. దానికోసం మనం ఫైర్ క్రియేట్ చేయాలి. సో మన లోపల నుంచి మన ఫైర్ని క్రియేట్ చేస్తున్న మన మూల ఆధారం దగ్గర నుంచి. దానికి ముందర కొంచెం గాలి కావాలి కనుక ఫస్ట్ గాలి బయలుదేరింది, నిప్పుని పైకి తెచ్చింది. అది మొత్తం బాడీ అంతా పైదాకా వ్యాపించింది. వ్యాపించి దాని అంతటిని మొత్తం బర్న్ చేసింది. అప్పుడు అది మళ్ళీ ఒకసారి వాటర్ తోటి మళ్ళీ క్లీన్ అయిపోయింది. ఇలాగ మనం ఒక 3 times మనం భావన చేసిన తర్వాత అది మొత్తం ఈ గ్రాస్ బాడీని అంతటిని కూడా ఎలిమినేట్ చేసేస్తుంది. అప్పుడు మనకి మిగిలేదేంటి? కేవలం ఇందాక మీకు చూపించాను చూడండి, ఒక లైన్ తోటి ఉండేటటువంటిది ఆరా ఉండేటటువంటి బాడీ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని బర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎస్, దాంతో ఫైర్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. అండ్ దెన్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ బర్న్స్, అండ్ దెన్ ఇట్ విల్ బి క్లీన్డ్. అండ్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ టోటల్లీ గాన్. ఇది పృథ్వీ,
జలం, అగ్ని, వాయువు, ఆకాశం. దీంతో రిలేటెడ్ ఎలిమెంట్స్ని, సెన్సరీ ఆర్గాన్స్ని, వాటి యాక్టివిటీస్ని మీకు చెప్పాము ఇందాక. జ్ఞాపకం ఉందా? లెట్ us relate them now with these things. That is, మొట్టమొదట ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ స్కై. 5 ఎలిమెంట్స్ ఇవి ఇక్కడ ఉన్నవి ఈ లెవెల్లో. వాటికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి సెన్సరీ ఆర్గన్స్. గోహెడ్. ఇవి అవి చేసేటటువంటి వాటి యొక్క క్వాలిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటి ప్లేసెస్, లొకేషన్స్ ఆఫ్ ద బాడీ. ఇవి మనకి ఇలా ఉంటాయి. వీటిని మనం ఇప్పుడు డిజాల్వ్ చేయాలి. సో ఈ డిజాల్వ్ చేసేటప్పుడు భూమి నీళ్ళలో కలిసిపోవాలి. అప్పుడు నోజ్ టంగులో కలవాలి. ఇది దీంట్లో చేరాలి, అది దాంట్లో, అది దాంట్లో. దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డిజల్యూషన్. ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోవడం అన్నమాట అది. గో హెడ్ నౌ. ఇదంతా మొత్తం మన భావంతో మనం చేస్తున్నాం. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ డిసాల్వ్డ్. దాంట్లో కలిసిపోతుంది, అది దాంట్లోంచి పై దాంట్లో కలిసిపోతుంది. పృథివీ అప్సులీయతే ఆపస్తేజసి తేజ వాయో వాయురాకాశే. ఒక్కొక్కటి ఒక దాంట్లో కలిసిపోతుంది అట్లాగా అని చెప్తుంది అన్నమాట. అప్పుడు ఈ ఆకాశం కింద ఉండేటువంటి ఇవన్నీ కలిసి మొత్తం ఇవన్నీ భగవంతుడు తీసేస్తాడనమాట. అవి అప్పుడు మిగిలింది మొత్తం ఒకటి. ఇదిగో దిస్ ఈస్ వాట్ ఈస్ రిమైండ్ దే. బట్ వీ వాంట్ దట్ ఆల్సో షుడ్ బి క్లీన్ బికాస్ దట్ ఈస్ మెంటల్ లెవెల్, రైట్? సెన్సెస్ ప్రభావం తగ్గాక సెన్సెస్కి లీడర్ మనస్సు. లేదా మనస్సు యొక్క క్లీనింగ్ కూడా మనం చేయడానికి, అది మనం చేయగలిగింది కాదు కదా అది. సో వీ డిపెండ్ అపాన్ గాడ్స్ గ్రేస్ ఫర్ క్లీనింగ్ దాట్. సుదర్శనాన్ని మనం తెచ్చుకుంటున్నాం అనమాట. అప్పుడు దాన్ని మనం క్లీన్ చేస్తున్నాం. కింద నుంచి పైకి, పైనుంచి మళ్ళీ కిందకి, మళ్ళీ కింద ఒక 3 times అది అట్లా వెడితే ఆ లోపల ఉండేటటువంటి కర్మాలన్నింటినీ కూడా అది ఛేదించి కాల్చి మొత్తం లేకుండా చేసి పారేస్తాను అనమాట. ఎందుకంటే అవి దే ఆర్ వెరీ వెరీ కాంప్లెక్స్. వీ జస్ట్ కాంట్ హ్యాండిల్ దెమ్ నార్మల్లీ. సో ఇట్లా చేయగానే 3 సార్లు అయ్యేటప్పటికీ మొత్తం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా ఉండేటటువంటి సూక్ష్మ ఆ బాడీ కూడా అది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. అదంతా జీవుడు ఉంటాడు, ఇలా అక్కడ ఉంటాడు అని అనుకోండి. జీవుని మనం చూడడానికి ఉండదు, కానీ ఒకవేళ అలా ఉంటాడని మీరు ఊహిస్తే ఈ బాడీ అంతా పోతుంది. అప్పుడు జీవుణ్ణి భగవంతుడు మెల్లిగా క్రమంగా బాడీలోంచి పైకి తీసుకువెడతాడు. భగవంతుడు దారి చూపిస్తాడు కానీ వీడు బయలుదేరాలని. అండ్ దెన్ హీ బ్రింగ్స్ అవుట్ ద సోల్ ఫ్రమ్ ద బాడీ. అజ్ సోల్ మీన్స్ వీ ఆర్ జస్ట్ గోయింగ్ అప్. ఎక్కడెక్కడికి పెడతాడో మీకు చెప్పాము. అర్చి, దిన, పూర్వపక్ష, షడుదంగ్మాస, అబ్ద, వాత, అంశుమత్ అని చెప్పాం కదా. ఒక్కొక్క లెవెల్ వాడు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇదంతా మొత్తం మన యొక్క ఆలోచనలో, మన భావనలో మనం చేసేటటువంటి ఒక సాధన. So he just coming out of the body and then crossing through different levels. ఇందులో అది ఉత్తరాయణం, దక్షిణాయనం, సూర్యుడు ఇటు అటు తిరుగుతుంటాడు కదా, ఆ లెవెల్ కూడా వీడు క్రాస్ చేస్తున్నాడు క్రమంగా, గ్రాడ్యువల్గా. దాని తర్వాత సంవత్సరం ఏర్పడేటువంటి లెవెల్ వస్తుంది. సంవత్సరం అంటే మనకి తెలిసి 364 లేదా 65 రోజులు కనుక ఆ రోజులను కూడా వీడు క్రాస్ చేసేస్తాడనమాట. దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాయు లెవెల్ 1, దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు వీడు. దాని తర్వాత సూర్యుడు, సూర్యమండలాన్ని కూడా వీడు దాటుకుంటూ బయటకు వచ్చేస్తాడనమాట అండి వీడు.
దాని తర్వాత వచ్చేటటువంటిది ఒక మండలమట, అక్కడ ఒక చంద్రమండలం అని. ఈ చంద్రుడు కాదండి అది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మూన్. దాంట్లోంచి కూడా వీడు బయటకు వచ్చేస్తాడు. దాని తర్వాత విద్యుత్ అనేటటువంటి ఒక లెవెల్. ఇట్స్ ఎ లెవెల్, వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ఇట్ ఈస్, బట్ ద నేమ్ ఆఫ్ దట్ ఈస్ గివెన్ యాజ్ విద్యుత్. ఆ లెవెల్ దాటుతాడు వీడు. దాని తర్వాత వరుణ లోకం ఉంటుందట. ఈ వరుణ గ్లౌ విద్యుత్ వరుణ, దాన్ని కూడా వీడు క్రమంగా దాటుకుంటూ బయటకు వచ్చేస్తాడు దాంట్లోంచి. ఆ తర్వాత వీడు వెళ్ళేది ఇంద్రలోకానికి వెళతాడు. ఒక్కొక్క చోట వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కొంతమంది సోల్స్ ఉంటారటండి ఒక సుకృతం చేత. సో దే కీప్ రిసీవింగ్ అండ్ దే గివ్ సెండ్ ఆఫ్ ఆల్సో యాజ్ హీ క్రాసెస్ త్రూ. దాటేస్తాడు వీడు ఇంద్రలోకంలో. అక్కడ ఆగడండి వీడు. అక్కడ మళ్ళీ కాస్త కాఫీ చాయ్ ఇలాంటివి ఉండవు. అక్కడ నేరుగా దాటుకుంటూ వెళ్ళిపోవడం అంతే ఒక్కొక్క చోట. దాని తర్వాత బ్రహ్మలోకం ఈజ్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. అక్కడికి పెడతాడండి. వెళ్ళి బ్రహ్మగారు కూడా వీడిని రిసీవ్ చేసుకుని, నాయన చాలా సంతోషం అయ్యా నువ్వు వచ్చావు ఇక్కడికి దా అని ఈయన్ని తర్వాత పైకి పంపించేస్తాడండి. మనం కూడా బ్రహ్మగారి దగ్గర ఒకసారి గుడ్ మార్నింగ్ సార్ అని మెల్లిగా అక్కడి నుంచి మనం బయటికి పెడతాం అనమాట అండి. అది అయిన తర్వాత అప్పుడు వీడు ప్రకృతి మండలానికి భగవంతుడుండే లోకానికి మధ్య ఉండే విరజా నదిని దాటుతాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ దేవతలంతా వీడిని ఆనందంగా రిసీవ్ చేసుకుంటారట అక్కడ. సో హీ క్రాసెస్ త్రూ ద విరజా. దట్ ఈజ్ విరజా అని అనుకోండి. అది ఎంతో తెలియదు మనకి దాని, కానీ వీడు దాన్ని దాటేస్తాడు. కానీ దాటేటప్పుడు ఏమవుతుందని చెప్పాను మీకు, పంచభూతాస్ వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకోసమని వీడి దగ్గర ఉండేటటువంటివన్నీ కూడా క్రమంగా వీడికి సూక్ష్మ శరీరం అంటామే అప్పటిదాకా వస్తుంది. నౌ దట్ లీవ్స్ హిమ్ వీళ్ళలోంచి. ఇప్పుడు ఈ 5 వెళ్ళి వాటి ఆరిజిన్స్ ఏ ఉంటాయో వెళ్ళి వాటిలో కలిసిపోతాయి అవి. సో దే గో టు మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాయి. వీడు అందులోంచి క్రాస్ చేసుకుంటూ ఆవలిగట్టుకు చేరిపోతాడు అన్నమాట, పరమపదంలోకి చేరతాడు. అక్కడ ఒక అమానవుడని ఒక మహానుభావుడు వస్తాడు, వీడిని టచ్ చేస్తాడు. టచ్ చేయగానే వీడికి కూడా వాళ్ళలాంటి దేహం వచ్చేస్తుంది అంతే. అక్కడ అదొక ఉపనిషణ్మయ దేహము అని అంటారు. సరే, అది రాగానే అక్కడికి వీడికి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. అక్కడికి వీడికి అక్కడ ఉండే పరమపదంలో ఉండే నిత్యసూరులు ముక్తగణాలు వాళ్ళంతా వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకుంటారటండి. తీసుకుని ఇక్కడి నుంచి ఇతన్ని రమ్మని తీసుకెడతాడు. చూడండి, అందులో మనకి ఎవరెవరో మనకేం తెలియదు దాంట్లోనూ, ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటారన్నమాట అక్కడ. సరే, వీడు రాగానే వీడిని రిసీవ్ చేసుకుని కొందరు మాలలు అర్పించేవాళ్ళు ఉంటారట, కొందరు చందనాలు పూసేవాళ్ళు ఉంటారట, కొందరు బొట్లు పెట్టేవాళ్ళు ఉంటారట. రకరకాల ఉపచారాలు వీడి. ఎందుకంటే ఒక జీవుడు పరమపదం రావడం అంటే మాటలు కాదు కదండి. యూజువల్గా మనకైతే వెళ్ళబుద్ధి అవ్వదు కదా. ఎంతెంత కాలం మన ఇక్కడ ఈ ప్రపంచంలో తిరిగితేనో తప్ప అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఒక్కడు వచ్చాడంటే అక్కడ వాళ్ళకి పెద్ద పండగ అనమాట అది. చేత వాళ్ళంతా కూడా ఇతను ఆనందంగా తీసుకెళ్తే ఐరం మదం అనే సరస్సు, అక్కడ వీడిని దాంట్లో స్నానం ఆడతాడు వీడు. ఆ పక్కన ఒక చెట్టు ఉంటుంది అక్కడికి వీడిని తీసుకొచ్చి వాడిని చక్కగా అందంగా అలంకరిస్తారు. ఇందులోంచి రాగానే ఐరమ్మదంలో వీడు స్నానం ఆడగానే భగవత్ ప్రేమ వీడిలో పూర్తిగా నిండేటట్టుగా చేస్తారన్నమాట. ఇప్పటిదాకా వీడు అక్కడ వెళ్ళాడు, వీడికి బాడీ వచ్చింది. ఇప్పుడు దాంట్లో ప్రేమ కూడా నిండాలి కదా, భగవత్ ప్రేమ. ఈ సరస్సులోకి వెడితే ప్రేమ నిండుతుంది. ఇప్పుడు వాడిని పైకి తీసుకొచ్చి భగవంతుడు ఎట్లా ఆనందిస్తాడో అట్లా ఈ జీవుణ్ణి అలంకరిస్తారు అక్కడ ఉండేవాళ్ళంతా. అలంకరించగానే అక్కడ గరుత్మంతుడు వస్తాడు అక్కడికి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. అప్పుడు వీడిని తీసుకుని క్రమంగా ఆ లోకాల్లోకి తీసుకువెడతాడనమాట అండి. కూర్చోబెట్టుకుని ఆయన బయలుదేరుతున్నాడు, ఆయన టేక్ ఆఫ్. అప్పుడు వీళ్ళంతా బాయ్ బాయ్ చెప్తున్నారు. ఈ బయలుదేరి వీడు ఆ సప్త ప్రాకారాలతో ఉండే పరమపదం దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడనమాట అండి. అప్పుడు ఇతను లోపలికి పంపిస్తాడు. అక్కడ ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళ దగ్గర నమస్కారం పెట్టుకుని లోపలికి పెడతాడు. వాళ్ళు ఆనందించి ఇతను లోపలికి పంపిస్తారు. మనం లోపలికి వెళ్ళగానే మన ఆచార్యులు అక్కడ ఉంటారండి. ఒక్కొక్క ప్రాకారాల్లోనూ ఒక్కొక్కరు ఉంటారన్నమాట అండి. అక్కడ ఇతను లోపలికి వెళ్ళగానే వారందరినీ సేవించుకుంటాడు. అక్కడ అద్భుతమైనటువంటి భవనాలు, వైకుంఠ గద్య మీరు ఎప్పుడైనా చదివి ఉంటే రామానుజుల వారు రచించినటువంటిది, అందులో ఈ వర్ణనలన్నీ ఉంటాయి. పరమపదంలో ఏముంటాయి, ఎలాంటి పక్షులు ఉంటాయి, ఎలాంటి జలాశయాలు ఉంటాయి, అందులో తిరిగేటటువంటి చేపలు ఎలా ఉంటాయి, అక్కడ ఎగిరే చిలుకలు ఎలా ఉంటాయి, అక్కడ ఉండే పుష్పాలు ఎలా ఉంటాయి, ఫలాలు ఎలా ఉంటాయి. మ్యాజిక్ కింగ్డమ్లోకి వెడితే మీకు ఎలా ఉంటాయి, అంతకంటే ఇంకా బాగుంటాయి. వాళ్ళంతా చక్కగా వీడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట వీడిని రిసీవ్ చేసుకుని వీడికి అక్కడ నుండి ఉపచారాలన్నీ చేస్తూ గ్రాడ్యువల్గా వీడిని లోపల తీసుకెడతారు. ఒక్కొక్కరిని వాడు సేవించుకుంటూ ఉంటాడనమాట, వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా ముందరికి వెళ్ళిపోతుంటాడు. ఇలాగా ఒక్కొక్క ప్రాకారం, 7 ప్రాకారాలు కదా, ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ పెడుతుంటాడు. సరే, అన్ని ప్రాకారాలు మనం దాటితే ఒక్కొక్క ప్రాకారంలో ఉండేవి చూడాలంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. 7 ప్రాకారాలు దాటేస్తామని అనుకోండి. రెండో ప్రాకారం, అలాగే 3వ ప్రాకారం, 4వ ప్రాకారం, ఒక్కొక్క ప్రాకారాన్ని వాడు దాటుతూ పెడతాడనమాట. వాళ్ళంతా అనమాట, వాళ్ళు అనుగ్రహిస్తారు. నమ్మాళ్ళు వారు, కులశేఖరులు, తొండరుడు, ఇవాళ వీరు పెరియాళ్ళు వారు, తిరుమంగయాళ్ళవార్లు, మధుర కవులు, వారందరినీ సేవించుకుంటూ మెల్లిగా లోపలికి బయలుదేరుతాడనమాట. ఒక్కొక్క ప్రాకారం. ఈ ప్రాకారాలను దాడించేస్తావా? పట్టలేదా? చూడకుండా క్రాస్ చేయడానికి వీల్లేదండి. నో షార్ట్ కట్స్. విశ్వక్సేనుల వారు వస్తారు తర్వాత. ఆ విశ్వక్సేనుల వారు సేవించుకుంటాడు. ఆ తర్వాత ప్రాకారంలోకి మళ్ళీ బయలుదేరుతాడు. వీడు వెడుతుంటే ఒక్కొక్క ద్వారం వీడికి తెలుసుకుంటుంది. అండ్ దెన్ హీ క్రాసెస్ త్రూ దట్ ద్వారం అండ్ దెన్ ఎంటర్స్ దట్. మళ్ళీ అక్కడ గరుత్మంతుడు ఉంటాడు. ఆహా, నన్ను తీసుకొచ్చి ఎంత ఉపకారం చేసావయ్యా మహానుభావ అని ఆయన దగ్గర మళ్ళీ సేవించుకుంటాడు. ఆ అందాలన్నీ చూసుకుంటూ క్రమంగా వీడు ఎక్కడ ఆగడండి, వీడు వెళ్ళిపోతూనే ఉంటాడనమాట. మరో ప్రాకారం,
ఒక్కొక్క ప్రాకారంలో దాటుతుంటే అక్కడ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రకృతిని, దివ్యమైన అందాలని, అప్రాకృతమైనటువంటిది అది ఉపనిషణ్మయమైనటువంటి ఆ ఆకృతులే అవన్నీ. ఇవన్నీ పంచభూతాలతోటి. మన దగ్గర చెట్లు కొండలు కూడా పంచభూతాలతోటే, కానీ అక్కడ అనే ఉపనిషత్తులతో తయారయ్యేవి అన్నమాట అవన్నీ. దాటేశాడు 7 ప్రాకారాలు దాటేసి లోపల. ఇది భగవంతుడు ఉండే భవనం అన్నమాట అండి. అందులోకి ప్రవేశిస్తాడు. ఆహా, 1000 కాళ్ళ మంటపం ఉంది అక్కడ. ఆ మంటపాన్ని చూశాడు. ఆహా, ఎంత అద్భుతమైన మంటపం ఇది. అందులో ఒక్కొక్క స్తంభము కూడా ఒక్కొక్క అందమైనటువంటిది. అది ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియచెప్పేది. వాటిని ఒక్కొక్క దాన్ని అలా సేవించుకుంటూ లోపలికి బయలుదేరుతాడండి వాడు. ఎంత నమస్కారం చేసినా వాడికి తృప్తి తీరదు. వాడికి ఎన్నిసార్లు నమస్కారం చేసినా వాడికి తృప్తే ఉండదన్నమాట. ఇలా దర్శనం చేసుకుంటూ వాడు లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ భవనం లోపల మధ్యలో కూర్మాదీన్ దివ్యలోకం తదను మణిమయం మండపం తత్ర శేషం తస్మిన్ ధర్మాధిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ విష్ణుం దేవీర్విభూషాయుధగణం ఉరుగం పాదుకే వైనతేయం అన్నట్టుగా ఆయన యోగపీఠం మీద కూర్చుని ఉంటాడనమాట. వీడు అక్కడ దాకా వస్తాడు, ఆ యోగపీఠాన్ని దర్శిస్తాడు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి స్థానాన్ని నేను సేవించగలిగాను అని పొంగిపోతాడు. అప్పుడు దాని మీద ఉండేటటువంటి ఆ కమలం మీద అమ్మవార్లు ఉంటారు. అమ్మవారితో కూర్చున్నటువంటి స్వామి ఉంటాడు. దానికి చుట్టూ ఉండేటటువంటి దివ్య శక్తులు ఉంటాయి. ఆయన ఆభరణాలు, ఆయుధాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపధారణ చేసి ఉంటాయి. వాటన్నిటినీ సేవించుకుంటూ వెళ్ళి అప్పుడు మధ్యలో ఉండే ఆ స్వామి దగ్గరికి వస్తాడనమాట. అక్కడ స్వామిని సేవించాడు, వైకుంఠనాథుణ్ణి. చూసేనా ఆయన అడిగాడు, అబ్బా ఏమాయ్ ఎలా ఉన్నావోయ్? అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఆయన దగ్గర నమస్కారం పెట్టాడు. ఎంత ఆనందం వేసిందో, చాలా సంతోషం అయ్యా, ఎంత కాలానికి వచ్చావు అని తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడండి. అమ్మవారికి ఇచ్చాడని. మా తండ్రి ఎంతకాలానికి వచ్చావురా బాబు అనగానే ఇప్పుడు వాడు సేవలు చేద్దామని అనిపించింది ఆ జీవుడికి, మనకి. అనగానే ఓ తప్పకుండా చేద్ది కానీ అన్నాడు ఆయన. తన పాదంలోంచి తన యొక్క దేహంలోకి ఆయన వాడిని స్వీకరించాడు ఒక్కసారి. అప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన చల్లని కృపతోటి మళ్ళీ ఆయన పాదంలోంచి, రెండో పాదంలోంచి మళ్ళీ మనం బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఆయన ఇచ్చిన దేహం అయింది ఇప్పుడు మనది. మన దేహం కాదు ఇప్పుడు ఇది, ఇక్కడి నుంచి వెళ్ళిన దేహం కాదు ఇది. ఆ దేహాన్ని ఆయన తన చల్లటి చూపులతో ఒక్కసారి చూడగానే శుభ్రంగా కడిగి వేసినట్టుగా పైన ఉండేటటువంటివి అన్నీ కూడా ప్యూరిఫైడ్, అన్నీ కూడా శుద్ధమైపోయాయి అన్నమాట తన పాద స్పర్శతోటి. భగవంతుడికి పాదాల్లోంచి గంగ వస్తుందంటారు కదా. విష్ణో పదే పరమే మధ్వ ఉత్సాహ అంటుంది. అలాగా ఆ పవిత్రమైనటువంటి అమృత జలాలతోటి ఒక్కసారి మన దేహం అంతా శుద్ధమైపోతే అప్పుడు మనకు కలిగింది కోరిక, తండ్రి నీకు అన్ని సేవలు చేస్తానయా. ఓకే, నో ప్రాబ్లం అన్నాడు ఆయన. అనగానే అక్కడి నుంచి వీడు ఒక్కొక్క రకమైన సేవ చూడండి, వీడు ఒక్కొక్కసారి ఒక ఆకృతి ధరిస్తాడనమాట. భగవంతుడు సేవలు చేస్తూ అవి చేసుకోవడానికి వీలయ్యేటట్టుగా మళ్ళీ క్రమంగా వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇందాక ఏ క్రమంలో వెళ్ళాడో మళ్ళీ అవన్నిటి దగ్గర నుంచి క్రమంగా దాటుకుంటూ ఒక్కొక్కటి నేరుగా వెనక్కి వచ్చేస్తున్నాడు అనమాట. మళ్ళీ ఎక్కడికి? మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడికి మళ్ళీ రీజనరేట్. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఓల్డ్ వన్. ఇది భగవంతుడు ప్రసాదించినటువంటిది ఇదంతా కూడా.
నేరుగా వెనక్కి వచ్చేస్తున్నాం మళ్ళీ మనం. పాంచభౌతిక శరీరంతో కాదు, భగవత్ ప్రసాదితమైనటువంటి దేహంతో వస్తున్నాం వెనక్కి. అంచేత ఈ దేహాన్ని అంత పవిత్రంగా నట్టే పెట్టుకుంటాం అన్నమాట. దీన్ని మళ్ళీ ఇంకా రకరకాల చెత్త వేసి దీన్ని కలుషితం చేయకూడదు. తండ్రి నీకు మాలగా సేవ చేస్తానా అని టక్కుమని మెళ్ళవ. ఓ చాలా బాగుందో, మంచి సేవ అన్నాడు ఆయన. స్వామిని నీకు వింజామరం వేస్తాను. వెళ్ళిపోయాడు. ఏదనుకుంటే అది అవుతాటండి. ఏదేది సంకల్పిస్తాడో అదిగా వీడు అవుతాడు. అలాగే వీడు మారగలుగుతాడు. ఇది మనకి వేదం చెప్తోంది మనకి. సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహబ్రహ్మణ విపశ్చితేతి అని అంటుంది మనకి వేదం. అంటే నువ్వు ఏమనుకుంటే అది, ఎలా అనుకుంటే అట్లాగా ఆయనతోటి సమానమైనంత యోగ్యత వీడికి లభిస్తుంది. భగవంతుడు అంత శక్తి వీడికి వచ్చేస్తుంది. వీడు దీపం కావాలంటే దీపం అయిపోతాడు. భగవంతుడు ఇక్కడ అలా హారతి ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ మీరు అక్కడి నుంచి నూనె గీని తెచ్చి అగ్గిపెట్టి వెలిగి వెలక్క ఇంక ఈ చికాకులు ఏమి ఉండదండి. అక్కడే జస్ట్ సెల్ఫ్ గ్లోయింగ్. పాదుకులు కావాలంటే పాదుకులు అయిపోతాడు. కిరీటం కావాలంటే కిరీటం అయిపోతాడు. ఏది కావాలంటే అది అయ్యి స్వామి యొక్క సన్నిధానంలో ఉంటాడనమాట. అన్ని రకాల సేవలు, నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన వర్ష ఆతప వారణాధిపి, ఇలాగ ఆయన్ని తన గుండెల్లోకి తెచ్చుకొని తన మనస్సులో పెట్టుకొని అప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మన యొక్క మామూలు స్థితిలోకి మనం వస్తాం అన్నమాట. వచ్చామంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ భావన భావితులమై లోపల ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఆయన ఇచ్చింది, చాలా పవిత్రమైంది. దీన్ని మనం కరప్ట్ చేయకూడదు, దీన్ని మనం పాడు చేసుకోకూడదు. పాడు చేసేది ఏది? తిండి. ఇక్కడికి వెళ్ళి అక్కడ చెత్త, అక్కడికి వెళ్ళి ఇక్కడ చెత్త, ఇది తీసి కనిపించిన ప్రతి చెత్త కోసమే ఇది పుట్టింది అన్నట్టుగా మనం బతుకుతాం. ఏది దొరికితే అదల్లా లోపల వేసేయడమే, ఏది దొరికితే అదల్లా వేసేయడమే. అలా మనం చేస్తుంటాం అన్నమాట. అది చేయకుండా ఉండగలిగితే మంచి ఆహారాన్ని సెలెక్ట్ చేసుకో, సాత్విక ఆహారాన్ని సెలెక్ట్ చేసుకో. బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ డివైన్, దిస్ ఈజ్ సో సేక్రెడ్. యు గాట్ సంథింగ్ సేక్రెడ్ అండ్ లెట్ ఇట్ నాట్ గెట్ స్పాయిల్డ్. అది మన బాధ్యత. అంటే దీన్ని ఎప్పుడు పవిత్రంగా అట్టే పెట్టుకోవాలి, దీన్ని ఎప్పుడు శుచిగా అట్టే పెట్టుకోవాలి, శక్తివంతంగా ఉంచుకోవాలి, దివ్యంగా ఉంచుకోవాలి. రోజు దాన్ని మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి. రోజు దాన్ని ఒకసారి మీ సెల్ ఫోన్ని ఎట్లా రీఛార్జ్ చేయడానికి మళ్ళీ మీరు ఒకసారి ప్లగిన్ చేస్తుంటారో, సీ దట్ ఇట్ ఈస్ డన్ ఆన్ ఎ డైలీ ప్రాసెస్. అట్లీస్ట్ ఫర్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఇట్ ఈస్ రీజువినేటెడ్, re-energized, and use it all through the day, no problem. ఒకసారి ఎనర్జీ వచ్చిందంటే మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఆల్ త్రూ ద డే. అగైన్ డూ ఇట్, ఛార్జ్ ఇట్ అండ్ యూజ్ ఇట్, కీప్ యూజింగ్. ఎంతవరకు ఆయన దీన్ని వాడుకుంటే అంతవరకు వాడుకుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన తీసుకుంటాడు. వీ నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్. ఇది మనం చేసేటటువంటి సాధన. ఈ సాధన మనకి సాగడానికి దీన్ని అంతా ఏమంటాం, దీన్ని ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఓన్లీ. చాలామందికి మెడిటేషన్ అనగానే ఏదో ఏం లేకుండా శూన్యంలోకి ఆలోచించడం అంటారు. కాదు, ద థాట్ ప్రాసెస్ దట్ ఈజ్ ఎయిమింగ్ ఎట్ సంథింగ్ అండ్ విత్ లవ్, అది మనకి మెడిటేషన్. అయితే దీంట్లో మనం సాగించడానికి మనకు ఒక మంత్రం కావాలి. దీనికి ఈ మంత్రం అనేటటువంటిది ఇది ఫ్యూయల్ లాంటిది అన్నమాట. ఇది
ఇందాక పొద్దున్న మా శారద గారు చెప్తున్నారు, బహుశా మీకు జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడు ఉన్నవాళ్ళు విని ఉంటారు. మనం చెబుతుంటే అది మనకే వినిపించాలి, మూడో చెవిలో వినిపించద్దు. మనం అనుకునేటప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు ఉపాంసు అని అంటారు. ఉపాంసు అంటే మరీ బొత్తిగా అలా నోరు మూసేసుకుని డీప్గా కూర్చొని అనుకోండి, అలా డీప్ యోగంలోకి వెళ్ళిపోతాం. తర్వాత ఎవరైనా వచ్చి మళ్ళీ లేపితే తప్పలే, నిద్రలో పోతామండి. నిద్రపోకూడదు. నిద్రపోకూడదంటే మీకు ఏదైనా ఒకటి సాగాలి. ఆ సాగడానికి నీకు సాధనమైనది మంత్రం. ఒక మంత్రం యొక్క హెల్ప్ తీసుకోవాలి, దాన్ని నువ్వు స్మరిస్తూ ఉండాలి, దాని అర్థాన్ని తలుచుకుంటూ ఉండాలి. ఆ అర్థం ఇది నువ్వు ఎంతెంత చేస్తుంటే అంతంత క్లారిటీ నీలో ఏర్పడుతుంది. ద మోర్ క్లారిటీ యూ హ్యావ్ గెయిన్డ్, ద మోర్ యూ హ్యావ్ అచీవ్డ్ పెర్ఫెక్షన్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్,